నమస్తే, వెల్కమ్ టు హెల్త్ టైమ్. ఈరోజు హెల్త్ టైంలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి కోవిడ్. యాక్చువల్లీ ఇప్పుడు చూస్తున్నట్లయితే కనుక న్యూ వేరియంట్ JN.1 వేరియంట్ అనేది బాగా స్ప్రెడ్ అవుతూ వస్తుంది. చాలామంది కూడా ఈ వేరియంట్ వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉన్నారు. సో ఈ టైంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి, అండ్ ఎటువంటి టెస్టులు చేయించుకోవాలి, అండ్ ఐసోలేషన్లో ఎన్ని డేస్ ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ ఈరోజు మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ వెంకటలక్ష్మి గారు. వీరు వచ్చేసేసి లంగ్ స్పెషలిస్ట్ అండ్ అలాగే కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ ఇన్ కిమ్స్ హాస్పిటల్. సో వారిని అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కనుక యాక్చువల్లీ మనం కోవిడ్ వల్ల చాలా సఫర్ అవుతూనే వచ్చాము పాస్ట్ 2 years, అండ్ లాక్డౌన్స్ ఇవన్నీ కూడా జరిగాయి. చాలామంది కూడా ఎఫెక్ట్ అయిపోయారు, చనిపోయారు. మళ్ళీ ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్నట్లయితే అంటే ఒక ఫ్యూ డేస్ నుంచి కూడా చాలా క్విక్గా న్యూది JN.1 వేరియంట్ కోవిడ్ది కొత్తది రావడం జరిగింది. చాలామంది కూడా అసలు ఇమీడియట్గా స్ప్రెడ్డింగ్ అనేది కూడా చాలా ఫాస్ట్గా అవుతూ వస్తుంది. సో ఈ వేరియంట్ యొక్క అంటే ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఎటువంటి ఎఫెక్ట్స్ అంటే ఒకవేళ బాడీ మీద ఉండే అవకాశం ఉందంటారు? సో ఇప్పుడు మనకున్న లక్షణాలు, ఇప్పుడు మనకున్న రీసెర్చ్ ప్రకారం అయితే ఇది ఒమైక్రాన్ ఒక సబ్ వేరియంట్, అంటే వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని WHO దీన్ని డిక్లేర్ చేయడానికి రీజన్ దీనిలో స్పైక్ ప్రోటీన్ మీద చాలా మ్యూటేషన్స్ అయ్యి ఇది మ్యూటేషన్స్ వల్ల ఏమవుతుందంటే బాడీ ఇమ్యూనిటీని ఎస్కేప్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో స్ప్రెడ్ అనేది ఎక్కువ ఉంది, బట్ అట్ ద సేమ్ టైం మనం అంత సివియర్ డిసీజ్ ఆల్ఫా డెల్టా వేరియంట్ లాగా అయితే చూడటం లేదు. సో ఇనీషియల్ రీసెర్చ్ ఇప్పుడు ఉన్న దాని ప్రకారం అయితే ఇట్ విల్ కాజ్ డెఫినెట్లీ నంబర్ అనేది ఎక్కువ ఉంటుంది, దీని స్ప్రెడ్ ఎక్కువ ఉంది కాబట్టి, బట్ అంత సీరియస్ ప్రభావం అయితే ఎక్స్పెక్ట్ చేయడం లేదు. అసలు అంటే ఈ JN.1 వేరియంట్ గురించి మనం ఇన్ డీటెయిల్గా మాట్లాడుకోవాలి. అసలు ఈ కరోనా అనేది ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఎక్కడి నుంచి ఇది రావడం జరిగింది, ఏ విధంగా స్ప్రెడ్ అవుతూ రావడం జరిగింది, ఎంత దీని ఇంపాక్ట్ అనేది ఏ విధంగా పడింది, దాని గురించి కూడా చెప్తారా మాకు? సో ఈ మ్యూటేషన్స్ అనేవి ఐదర్ కంప్లీట్లీ అన్ట్రీటెడ్ వాళ్ళు కానీ, వీక్ ఇమ్యూనిటీ ఉన్న వాళ్ళు కానీ, వాళ్ళ బాడీలో ఓవర్ ద మంత్స్ మ్యూటేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, హ్యూమన్ మ్యూటేషన్స్ లాగా. సో మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కడ ఉన్నాయో యూజువల్గా చైనాలో కానీ అలా, సో మోర్ లైక్లీ అక్కడి నుంచే స్టార్ట్ అవ్వచ్చు మ్యూటేషన్స్ కూడా. మనకు ఫస్ట్ ఈ వేరియంట్ అయితే లక్సెంబర్గ్, ఫ్రాన్స్, యూరోప్, ఇలా US అన్నిట్లో కేసెస్ స్టార్ట్ అయ్యాక ఇండియాలో అనేది లాస్ట్ 1-2 weeksలో మనం చూస్తున్నాం. ఒమైక్రాన్ అనేది మనకు 2 years నుంచి ఉన్నా కూడా ఈ వేరియంట్ మాత్రం ఈ లాస్ట్ ఫ్యూ వీక్స్లోనే చూస్తున్నాము. అందులో నిన్న మొన్న మాత్రం మోర్ దాన్ 4,000 టచ్ అవ్వడం అనేది స్పెషల్గా మనం మెన్షన్ చేసుకోవాలి. సో ఇట్స్ అంటే ఇంకా హైలీ అలర్ట్లో మనం అన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో అంటే ఓవరాల్గా ఇండియా మొత్తం చూసుకున్నట్లయితే ప్రజెంట్ కరోనా తీవ్రత ఎంతవరకు ఏ విధంగా ఉందంటారు ప్రజెంట్? సో ప్రస్తుతాన్ని మనం చెక్ చేసేది, మనం టెస్టింగ్ చేసేది హాస్పిటల్స్లో ఆల్రెడీ అడ్మిట్ అయిన వాళ్ళలో చెక్ చేస్తున్నాం. సో ఆల్రెడీ సిక్ పేషెంట్స్ మీద టెస్ట్ చేస్తున్నప్పుడు మార్టాలిటీ అంటే డెత్ అనేది ఆ కోవిడ్లో వల్ల నిమోనియా, సో కోవిడ్లో మనం నిమోనియా అనేది చూస్తాం. సో కోవిడ్ వైరస్లో డెత్స్ యూజువల్లీ నిమోనియా ఎఫెక్ట్ అవడం వల్ల అవుతాయి. అంటే లంగ్స్లో చాలా పార్ట్స్ ఆక్సిజన్ ట్రాన్స్ఫర్కి ఫెయిల్ అవుతుంది అనమాట, ప్రాపర్గా ఆక్సిజన్ సప్లై ఉండదు. సో ట్రాన్స్ఫర్ అనేది బ్లడ్కి జరగదు. సో ఆక్సిజనేషన్ ఫెయిల్యూర్, లంగ్ ఫెయిల్యూర్ వల్ల మనం నిమోనియా వస్తేనే కోవిడ్ వల్ల డెత్స్ అనేది చూస్తాం, ఆర్ కార్డియాక్ కాంప్లికేషన్స్ అవ్వాలి, ఈ రెండు. సో మనకి ప్రస్తుతానికి మనం చేసేది ఓన్లీ హాస్పిటల్స్లో కాబట్టి వీ కెనాట్ సే ఆ డెత్స్ అయిన కొన్ని ఫ్యూ డెత్స్ ఏవైతే 4 deaths 5 deaths అని వింటున్నామో అవి కోవిడ్ వల్లే అయ్యాయా, లేకపోతే ఆల్రెడీ సిక్ పేషెంట్స్ వాళ్ళకి మల్టిపుల్ కాంప్లికేషన్స్ ఉండి డెత్ అయిందా హాస్పిటల్లో అనేది ఇంకా క్లారిటీగా మనం చెప్పలేం. ప్రతి ఓపీడీ పేషెంట్ అంటే సిమ్టమ్స్ ఉన్న ప్రతి ఒక్కరు టెస్టింగ్ స్టార్ట్ చేస్తే అప్పుడు వీళ్ళు నో ఎంతమందికి ప్రభావం అవుతుంది, ఎంతమందికి నిమోనియా వస్తుంది, ఎంతమందికి లైఫ్ థ్రెట్ అనేది వస్తుంది దీనివల్ల, దీని సివియారిటీ ఎలా ఉంటుంది.
ఇవన్నీ మనకి ఓవర్ ద లేన్ అర్థమవుతాయి. ఓకే. అండ్ అలాగే ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ JN1 వేరియంట్ గురించి మనం చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి అంటే దీని ఫంక్షనింగ్ అంతా ఏ విధంగా ఉంది, ఎందుకు ఇంతకు విగ్గా అంటే పాత మనం వైరస్ చూసుకున్నట్లయితే ఓకే స్ప్రెడ్డింగ్ ఉంది కానీ ఎఫెక్ట్ కూడా అంతకి డబల్ ఉంది. ఇమీడియట్గా మనుషులు చాలా వరకు సిక్ అయిపోయి చనిపోవడాలు జరిగాయి. బట్ ఈ వేరియంట్లో వచ్చేసి చాలామంది చెప్తుంది ఏంటంటే స్ప్రెడ్డింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది, బట్ ఎఫెక్ట్ అనేది అంత పాత వైరస్ అంత లేదు అనేసి చెప్తూ ఉన్నారు. సో అంటే నిజమేనా, లేకపోతే అసలు దాని ఇప్పుడు ప్రెజెంట్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయంటారు? సో ఏంటి అంటే మనకు మ్యూటేషన్స్ అయినప్పుడు ఈ స్పైక్ ప్రోటీన్ ద్వారానే బాడీలో వైరస్ అనేది అటాచ్ అవుతుంది. సో మనకు ఆ పార్టే మ్యూటేట్ అయినప్పుడు సో బాడీ వోంట్ రికగ్నైజ్ ఇట్. సో మనకి ఎక్కువ ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల దీని స్ప్రెడ్ అనేది ఎక్కువ ఉంది. బట్ ఇంకోటి మనం చూడాల్సింది ఏంటంటే విరులెన్స్, అంటే ఎంత ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తుంది, ఎంత మందిని డెత్ లేకపోతే నిమోనియాస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎంతమందిలో వస్తుందనే చూడాలి. అది తక్కువగా ఉంది. అండ్ మోర్ ఓవర్ మనకి 2 years నుంచి ఉంది కాబట్టి మనకి ఉన్న కాన్ఫిడెన్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ అస్ ఆర్ వ్యాక్సినేటెడ్. ఇప్పుడు ఒక్క వ్యాక్సిన్ అన్నా తీసుకున్నారు అందరూ, అట్లీస్ట్ సింగిల్ డోస్ అన్నా అయింది. సో ఆ వ్యాక్సిన్ కొంతవరకు ఇమ్యూనిటీని ప్రొవైడ్ చేస్తుంది. 2 years నుంచి మనకు ఒమైక్రాన్ నడుస్తూనే ఉంది. సో దానివల్ల ఎఫెక్ట్ అవుతూనే ఉన్నాము, దానివల్ల కొంత ఇమ్యూనిటీ ఉంటుంది. సో హర్డ్ ఇమ్యూనిటీ అనేది గుడ్ నంబర్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అప్పుడు ట్రాన్స్మిషన్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. బట్ ఒకటి మెయిన్ ఏంటంటే ఈ మ్యూటేషన్స్ వల్ల ఆ ఇమ్యూనిటీ అంత పనిచేస్తున్నదా లేదా, ఓకే వర్క్ చేస్తుందా లేదా అనేది విల్ నో ఇన్ ద ఫ్యూచర్ కమింగ్ డేస్ అన్నమాట. ఓకే. అండ్ పాత వేరియంట్స్కి ఇప్పుడు ఈ కొత్తగా మనం ఏదైతే చూస్తున్నాం JN1 వేరియంట్కి దానికి మధ్య డిఫరెన్స్ ఏంటంటారు? సో పాత వేరియంట్స్ మనం చూసినట్టయితే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, ఆల్ఫా వేవ్స్, డెల్టా వేవ్ చాలా సివియర్ వేరియంట్స్తో మనకి నిమోనియా ఎక్కువగా కాజ్ చేసి మల్టిపుల్ డెత్స్ కాజ్ చేసి అలా ఉన్నాయన్నమాట. సో మనకు ఒమైక్రాన్ స్టార్ట్ అయినప్పటి నుంచి సిన్స్ 2021 అంత సివియారిటీ చూడట్లేదు, అంతమంది నిమోనియా కాజ్ అవ్వడం కూడా చూడట్లేదు. సో ఇది కూడా దాని సబ్ వేరియంటే కాబట్టి అండ్ వీఆర్ వ్యాక్సినేటెడ్ కాబట్టి మనం కొంచెం తక్కువ ఎఫెక్టే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే. అంటే వ్యాక్సిన్ వేయించుకోవటం వల్ల మేబీ అంత ఎఫెక్ట్ అనేది ఇప్పుడు ఉన్న వాళ్ళలో తెలియట్లేదు, అంత చూపించట్లేదు అని అంటే. అండ్ మోర్ ఓవర్ ఒమైక్రాన్ అనేది మైల్డ్ వేరియంట్, అంత ఎక్కువ మందిలో నిమోనియా కానీ సివియర్ డిసీజెస్ కానీ అంటే హాస్పిటలైజేషన్స్ ఎక్కువగా చూడలేదు మనం. ఓకే. అంటే ప్రీవియస్ గా ఎంత సఫర్ అయ్యారో అంత ఇదిగా అయితే డెల్టా వేరియంట్ లాగా అయితే కాదు, అంత డెత్స్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఓకే. అండ్ సిమ్టమ్స్ ఒకవేళ JN1 వేరియంట్ ఎఫెక్ట్ అయి ఉంటే కనుక పేషెంట్లో సిమ్టమ్స్ ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి అంటారు? సో ప్రస్తుతం మనం ఓపీడీస్లో మేము చూసేది మా కిమ్స్ హాస్పిటల్లో కానీ సో వీఆర్ సీయింగ్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం దీన్ని. ఓకే. అంటే నేసల్ డిశ్చార్జ్ కానీ, కోల్డ్ కానీ, కాఫ్ కానీ, మైల్డ్ ఫీవర్ రావడం, 1 or 2 days ఉండడం అంతే. మోర్ నంబర్ ఆఫ్ నిమోనియాస్ అవైతే ఇంకా రిజిస్టర్ అవ్వలేదు. సేమ్ ఒమైక్రాన్లో ఉన్నట్టే పిల్లలు అంత ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఓకే. సో జస్ట్ లైక్ ఒమైక్రాన్ కొత్తగా అయితే మనకి హై రిస్క్ ఏమి ఇంకా ఇప్పటివరకు అంత ఇప్పుడు ఈ JN1 వేరియంట్ వల్ల అంత భయపడాల్సిన సిచ్యువేషన్స్ అయితే ప్రెసెంట్ లేవని అంటారా? సో ఇన్ జనరల్ పాపులేషన్కి అంత రిస్క్ ఉండకపోవచ్చు, బట్ మనం కాపాడుకోవాల్సింది సీనియర్ సిటిజన్స్, కోమార్బిడిటీస్ అంటే బీపీ, షుగర్, హెల్త్ ఇష్యూస్ ఆల్రెడీ ఉన్నవాళ్ళు, లంగ్స్ వీక్ ఉన్నవాళ్ళు, వీళ్ళకి కొంత పార్ట్ ఎఫెక్ట్ అయినా మనకి ఎక్కువగా సివియారిటీ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళు మనకి వ్యాక్సినేటెడా కాదా అని చెక్ చేసుకోవడము, అండ్ వ్యాక్సిన్ వేన్ ఆఫ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మనం తీసుకొని చాలా రోజులైంది కాబట్టి ఇంకొక బూస్టర్ డోస్ అవైలబిలిటీ కొంచెం తక్కువగా ఉంది. బట్ ఇఫ్ అవైలబుల్ దిస్ విల్ బీ అ గుడ్ టైమ్ టు టేక్ అనదర్ బూస్టర్ డోస్. ఎస్పెషలీ ఎక్కువ కాంప్లికేషన్స్, హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మాస్క్ వేసుకొని జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళకు మాత్రమే సీరియస్గా మనం కొంచెం కన్సిడర్ చేయాల్సి. అండ్ అలాగే చూసుకున్నట్లయితే వ్యాక్సిన్స్ కూడా మన ఆల్ ఓవర్ ఇండియాలో కూడా అంటే 2 సార్లు డబుల్ వ్యాక్సిన్స్ వేయించుకున్న వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకొంతమంది బూస్టర్ డోస్ కూడా మంచిదని సజెస్ట్ చేసినప్పుడు మాక్సిమం ఈవెన్ బూస్టర్ డోస్ కూడా చాలా పర్సంటేజ్
ఆఫ్ పీపుల్ వేయించుకోవడం జరిగింది కాబట్టి సో దానివల్ల కూడా అంటే ఆ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల ఇప్పుడు ఈ JN1 వేరియంట్ ఎఫెక్ట్ పడకుండా ఉంటుందంటారా? ఒకవేళ ఎవరైనా JN1 వేరియంట్తో సఫర్ అవుతూ పేషెంట్ ఒకవేళ కోవిడ్ వచ్చి ఉంటే కనుక వాళ్ళకి మళ్ళీ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుందంటారా? సో వెన్ వీ గెట్ ఇప్పుడు ఒక వ్యాక్సిన్ వచ్చినప్పుడు వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు అది మిమిక్స్ ద వైరల్ స్ట్రక్చర్ అనమాట. సో వైరస్ ఎలా ఉందో, వైరస్ వచ్చినప్పుడు ఎలా అటాక్ చేయాలో అది వ్యాక్సిన్ వల్ల మనకు కొంచెం ముందుగానే విల్ హ్యావ్ దట్ మెమరీ. ఓకే. సో మనకి యాక్చువల్ డిసీజ్ వచ్చినప్పుడు, యాక్చువల్గా వైరస్ ఎఫెక్ట్ అయినప్పుడు హాస్పిటలైజేషన్స్ తగ్గుతాయి, సివియారిటీ తగ్గుతుంది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ విత్ వ్యాక్సిన్. చాలామంది వ్యాక్సిన్ తీసుకున్నాము అయినా కోవిడ్ వచ్చింది అని కొంచెం డౌట్ పడుతూ ఉంటారు, ఈ వ్యాక్సిన్స్ ఎఫెక్టివా కాదు. దట్ ఈస్ నాట్ ద కేస్. సో వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో తక్కువ ఇమ్యూనిటీ అంటే తక్కువ సివియారిటీ చూస్తాము, తక్కువ హాస్పిటలైజేషన్స్ చూస్తాము. మెయిన్గా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ డిఫరెన్స్ కూడా బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ. మనకు వ్యాక్సినేటెడ్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, ఇమ్యూనిటీ బలంగా ఉంది కాబట్టి అన్ని డెత్స్ అనేవి మనం చూడలేదు. ఓకే. అండ్ అలాగే అంటే లక్షణాలు కనిపించాక ఎప్పుడు పాజిటివ్ వచ్చే అవకాశం ఉందంటారు? సో లక్షణాలు కనిపించాక ఒక 2-3 డేస్లో వైరల్ పీక్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే. అందరూ టెస్ట్ చేసుకునే అవసరం అయితే లేదు. సో ఎవరికైతే సిమ్టమ్స్ తగ్గట్లేదు, ఫీవర్, ఆయాసం ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి, లేకపోతే ఎల్డర్లీ పీపుల్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే వాళ్ళు జస్ట్ గెట్ ఐసోలేటెడ్ ఒకసారి టెస్ట్ చేసుకుంటే బెటర్. సో ఇప్పుడు ర్యాపిడ్ యాంటీజెన్ కిట్స్ వస్తున్నాయి, అవి ఇంట్లోనే చేసుకుంటున్నారు చాలా మంది. ఓకే. దానివల్ల మనకి ఐసోలేట్ అవడానికి హెల్ప్ అవుతుంది. సో హాస్పిటల్స్ వరకు వెళ్ళి టెస్ట్లు చేయించుకోకుండా ఇంట్లోనే మనం ర్యాపిడ్ టెస్ట్ చేసుకుంటున్నారు. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ సిమ్టమ్స్ తగ్గట్లేదు, ఇంకా సివియర్గా అవుతుంది అనుకున్నప్పుడు ఈ ర్యాపిడ్ యాంటీజెన్ నెగిటివ్ ఉన్నా కూడా ఒకసారి RT-PCR కన్ఫర్మ్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతానికి రైట్ నౌ ఈవెన్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ have started testing specific genome sequencing అంటారు. సో జీనోమ్ సీక్వెన్సింగ్ ఎందుకంటే ఇది JN1 వేరియంటా కాదా అని. ఓకే. సో అందులో సో కోవిడ్ పాజిటివ్ వస్తుంది ఆ ర్యాట్ కానీ RT-PCR. సో అంటే ఏ టెస్ట్లు చేసుకోవాల్సి ఉంటుంది అనే దానికి చెప్తున్నారు, రైట్? యా. సో ఇఫ్ ఎట్ ఆల్ మనకి JN1 వేరియంట్ ఎన్ని కేసెస్లో వస్తుంది అంటే దీనివల్ల మెజారిటీ ఆఫ్ ద కేసెస్ మనకు రాబోతున్నాయి కాబట్టి WHO దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని లేబుల్ చేశారు. ఓకే. సో మరి నెక్స్ట్ రాబోయే టైంలో 30-40% ఎస్టిమేటెడ్ విల్ బి ఈ యొక్క వేరియంట్ వల్లే ఉంటాయి. JN1 ఏదైతే 2.86 వేరియంట్ ఉందో పిరోలా వేరియంట్ దీనివల్లే ఉంటాయి. సో ఈ విధంగా అంటే టెస్ట్లు కూడా ఏమేమి చేసుకోవాలనేది కూడా క్లియర్గా చెప్పారు. సో ఆ టెస్ట్లో ఈవెన్ మనం ఇంట్లోనే ఉండి కూడా చెక్ చేసుకోవచ్చు, కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు అని కూడా సజెస్ట్ చేస్తున్నారు కాబట్టి. సో అండ్ మరీ అంత అంటే మనం ప్రీవియస్గా సఫర్ అంత ఇంపాక్ట్ అనేది అట్ ప్రెజెంట్ ఈ వేరియంట్ వల్ల లేదని చెప్తున్నారు. అండ్ అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కూడా యాక్చువల్లీ చలికాలం, సో ఈ క్లైమేట్ కండిషన్స్లో ఆటోమేటిక్గా చాలా వరకు పిల్లల్లో అయినా పెద్దవాళ్ళు యంగ్ పీపుల్లో అయినా కానీ కోల్డ్, కాఫ్, స్నీజింగ్ ఇదంతా కూడా కామన్గా వస్తూ ఉంటాయి. అండ్ చాలామంది కూడా ఇప్పుడు ఏదైతే ఒక 2 వీక్స్ నుంచి మనం చూస్తున్నాము కొత్త వేరియంట్ స్ప్రెడ్ అవుతుంది అని, సో చాలా మందిలో కూడా భయం కూడా ఉంటుంది. అంటే నార్మల్గా కూడా క్లైమేట్ కండిషన్స్కి మనకి జలుబులు, దగ్గు, జ్వరం ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా. సో ప్రతిదీ కూడా దానికే రిలేట్ అయి ఉంటుందా అని కూడా డౌట్ పడుతూ ఉంటారు. సో ఎలా తెలుసుకోవచ్చు అంటారు? సో మనకి ఇప్పుడు సీజనల్గా వచ్చే వైరసెస్ కొన్ని ఉంటాయి, ఇన్ఫ్లుయెన్జా కానీ, సేమ్ రైనో వైరసెస్ కానీ, కరోనా వైరసెస్ కానీ, ఓన్లీ కామన్ కోల్డ్ కాజ్ చేసే వైరసెస్ ఉంటాయి అన్నమాట. ఇన్ఫ్లుయెన్జా కాజ్ చేసే వైరసెస్ ఉంటాయి, దేనికైతే మనం ఎవ్రీ ఇయర్ ఫ్లూ షాట్ తీసుకుంటాము. సో అవి కూడా ఇలాంటి సిమ్టమ్సే కాజ్ చేస్తాయి. ఇప్పుడు మనకి ఐదర్ సివియారిటీ ఎక్కువగా ఉంది, ఖచ్చితంగా టెస్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు విల్ గో అహెడ్ అండ్ టెస్ట్ ఫర్ ది స్పెసిఫిక్ వైరసెస్, లేకపోతే కామన్ కోల్డ్ కిందే వస్తాయి ఇవన్నీ. మోస్ట్ ఇప్పుడు సీజనల్గా మనకి వింటర్ సీజన్లో ఈవెన్ మెల్లిగా కోవిడ్ కూడా ఇట్ విల్ బికమ్ అ సీజనల్ డిసీజ్ కింద మారిపోతుంది. ఓకే. మెల్లిమెల్లిగా దిస్ విల్ ఆల్వేస్ బి స్టేయింగ్. ఇంకా అంతే అండి. అంటే యాక్చువల్ ఆ డౌట్ కూడా అండి, ఎందుకంటే మనం చూస్తున్నట్లయితే ఆల్రెడీ ప్రీవియస్గా మనం 2.5 years వరకు సఫర్ అవుతూనే వచ్చాము కోవిడ్ వల్ల. అగైన్ మళ్ళీ కొంచెం అందరూ కొంచెం బ్రీత్ తీసుకొని ఓకే మొత్తానికి పోయింది, వ్యాక్సిన్స్ కూడా వచ్చాయి, అందరూ రికవర్ అవుతున్నారు అనుకున్న మూమెంట్లో మళ్ళీ అగైన్ కొత్తది న్యూ వేరియంట్
JN1 అనేది రావడం జరిగింది. అండ్ ఆ కన్ఫర్మేషన్ వచ్చిన వితిన్ డేస్లోనే స్ప్రెడ్ అవటం కానీ కౌంట్ పెరగడం, నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి పెరుగుతూ రావడం కూడా జరిగింది. కాబట్టి సో ఇది ఇలానే మ్యూటేట్ అవుతూనే కంటిన్యూస్గా ఈ కంటిన్యూటీ ఉంటుందంటారా ఈ వైరస్ది, లేకపోతే ఇక్కడతో ఓకే 1 year 2 years వరకు ఇలా ఉంది కాబట్టి సో ఇక్కడతోనే స్టాప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? సో ఇది ఎలా ఉంటుందంటే ఈ సార్స్ కోవి వైరస్ ఉంటుంది ఇంకా పాపులేషన్లో ఉండి నంబర్ ఆఫ్ పీపుల్ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత హర్డ్ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అయ్యే వరకు ఇట్ విల్ బికమ్ అ పార్ట్ ఆఫ్ అస్. మెల్లిగా దీనివల్ల అంత సివియారిటీ కూడా కామన్ కోల్డ్ ఎలా వస్తుందో అలాగే వచ్చేస్తుంది. ఓకే, సో సివియారిటీ తగ్గుతూ వస్తుంది. అండ్ మెల్లిగా అందరికీ ఇన్ఫెక్షన్ కానీ వ్యాక్సినేషన్ కానీ వన్ ఆఫ్ దెమ్ ఏది వచ్చినా ఇమ్యూనిటీ అనేది పెరిగిపోతుంది. ఇమ్యూనిటీ ఉన్నప్పుడు ఆ ట్రాన్స్మిషన్ అనేది అక్కడ కట్ అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ పర్సన్ ట్రాన్స్మిట్ అవ్వకుండా, లేకపోతే ఇట్ విల్ బికమ్ అంటే ఇప్పుడు కామన్ కోల్డ్స్ ఎలా ఉంటాయి అలా సొసైటీలో ఇట్ విల్ బికమ్ సో మ్యూటేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి అని అంటున్నారు. మ్యూటేషన్స్ జరుగుతూ ఉంటాయి, మారుతూ ఉంటాయి. దిస్ SARS-CoV-2 విల్ బికమ్ లైక్ ఇన్ఫ్లుయెన్జా కానీ ఫ్లూ కానీ అలా కామన్ ఒక స్ట్రెయిన్ లాగా ఉండిపోతుంది. అండ్ అలాగే ప్రీవియస్గా మనం ఏవైతే వ్యాక్సిన్స్ అంటే 2 doses వేసుకొని ఉన్నామో సో ఎన్ని ఇయర్స్ వరకు దీని ఇంపాక్ట్ అనేది మన బాడీ మీద ఉంటుందంటారు? ఎందుకంటే ఇప్పుడు మీరు మ్యూటేట్ అవుతూ మేబీ కంటిన్యూ అవుతూనే ఉంటే డిఫరెంట్ వేరియంట్స్ కింద మేబీ రావచ్చు అని అంటున్నారు. కాబట్టి మనం ఏదైతే ప్రీవియస్గా వ్యాక్సిన్స్ వేసుకున్నారో సో ఎన్ని ఇయర్స్ వరకు దాని ఇంపాక్ట్ అనేది మన బాడీ మీద ఉంటుంది, ఎన్ని ఇయర్స్ వరకు ప్రొటెక్ట్ చేస్తుంది? సో గుడ్ క్వశ్చన్ అండి. మనకి ఎలా ఉంటుందంటే 6 months నుంచి 2 years వరకు డిసపియరింగ్ యాంటీబాడీస్ అంటే యాంటీబాడీస్ ఫామ్ అయిన యాంటీబాడీస్ డిసపియర్ అవ్వచ్చు అని కూడా కొన్ని రీసెర్చెస్లో ఉన్నాయి. సో అలా కూడా ఇమ్యూనిటీ అనేది ఫేడ్ అవ్వచ్చు. ఇప్పుడు మెయిన్ కన్సర్న్ అదే, ఇమ్యూనిటీ మనకి ఏ లెవెల్లో ఉంది, వెదర్ ఇట్స్ ఇన్ ద ఫేడింగ్ ఫేజ్. కొందరిలో ఫేడింగ్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఏమైనా డిసీజ్ ఎఫెక్ట్ అనేది కనిపించే ఛాన్సెస్ ఉంటాయా, ఇవన్నీ ఇప్పుడు కొత్తగా వచ్చే వేరియంట్ మనకి ఇంకా తెలీదు. ఎంతమందిలో అది న్యూమోనియా కాజ్ చేస్తుంది, ఎంతమందిలో సీరియస్ డెత్స్ అనేది కాజ్ చేస్తుంది అనేది స్లోలీ ఓవర్ ద డేస్ మనకు తెలుస్తుంది. కాబట్టి ఇనీషియల్ పీరియడ్ ఖచ్చితంగా మనం నంబర్స్ తగ్గించాలి అనుకుంటే వీ హ్యావ్ టు కట్ డౌన్ ద ట్రాన్స్మిషన్. సో ప్రికాషన్స్ తీసుకోవడమే బెస్ట్ వే. ఓకే, ఒకవేళ అంటే వ్యాక్సిన్ తీసుకున్నా కూడా 2 to 3 years వరకు దాని ఇదనేది పవర్ అనేది ఉంటుందని అంటున్నారు. అగైన్ ఒకవేళ మళ్ళీ కొత్త వేరియంట్స్ కంటిన్యూ అవుతున్నా కానీ వ్యాక్సిన్స్ ఒకవేళ అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి సో ఇఫ్ ఇన్ కేస్ అంటే ఒకవేళ ఆ సిచ్యువేషన్స్ వచ్చాయంటే మళ్ళీ అగైన్ వ్యాక్సిన్ తీసుకున్నా కానీ వాళ్ళు గెట్ ఆన్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలాగే ఈ కోవిడ్తో సఫర్ అవుతున్న వాళ్ళలో దీర్ఘకాలికంగా అంటే లాంగ్ టర్మ్ కింద ఎటువంటి హెల్త్ ఇష్యూస్, అదర్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందంటారు? సో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి అయితే లాంగ్ కోవిడ్, లాంగ్ హాల్ సిండ్రోమ్ అలాంటివి చాలా చూస్తున్నాము. సో ఇది ఎలా ఉంటుందంటే కోవిడ్ వచ్చిన వాళ్ళలో, తగ్గిపోయిన వాళ్ళు, ఎస్పెషలీ ఐసీయూస్లో అడ్మిట్ అయిన వాళ్ళలో, కొందరికి ఈవెన్ ఇంట్లో రికవర్ అయిన వాళ్ళలో కూడా చూసాము. అంటే క్రానిక్ ఫెటీగ్ అంటారు, చాలా రోజులు కాఫ్ తగ్గకపోవడము, అలసట అలా ఉండిపోవడము. సో వీళ్ళలో మనం ఇంకా డీపర్గా చూడాల్సి వస్తుంది. ఏమైనా లంగ్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే ఆక్సిజనేషన్ ఏమైనా బాగా తగ్గిపోవడము. అంటే కొన్ని టెస్ట్ చేస్తాం, లంగ్ ఫంక్షన్ టెస్ట్ కానీ, తగ్గినా కానీ వాళ్ళకి ఈ సైడ్ లంగ్ ఫైబ్రోసిస్ ఏమైనా పర్సిస్ట్ అవుతుందా అలా. సో దానివల్ల అప్పుడప్పుడు హార్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది, క్లాట్స్ ఫామ్ అవుతాయి. ఈవెన్ 1-2 months కోవిడ్ రికవర్ అయిపోయి కూడా చాలా మందికి స్ట్రోక్ రావడం, హార్ట్ అటాక్స్ రావడం ఇలాంటివి చూసాం. సో ఈ కార్డియాక్ కండిషన్స్కి హోల్టర్స్, ఈసీజీ మానిటరింగ్స్ అండ్ అంటే హార్ట్ కరెక్ట్గా రిథంలో కొట్టుకుంటుందా లేదా, ఎరిథ్మియాస్ అనేవి చెక్ చేసుకుంటాం. మనకు వచ్చినప్పుడు లంగ్ ఫంక్షన్ టెస్ట్తో పాటు కార్డియాక్ ఇవాల్యుయేషన్ కూడా ఈ లాంగ్ కోవిడ్లో పార్ట్ అన్నమాట. ఆకలి తక్కువగా వేయడం, టేస్ట్, స్మెల్ ఇవన్నీ తెలియకపోవడం, కాన్సన్ట్రేషన్ లేకపోవడం, ఇలా మల్టిపుల్ పేషెంట్స్లో చూసాం లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో. ఓకే, సో అంటే దీర్ఘకాలికంగా అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ హార్ట్కి రిలేటెడ్ కానీ మళ్ళీ బ్రీతింగ్, లంగ్స్కి సంబంధించి ఎస్పెషలీ హాస్పిటల్స్లో అడ్మిట్ అయ్యి క్లాట్స్ ఫామ్ అయ్యి వాళ్ళ కాంప్లికేటెడ్ కేసెస్లో మోర్ లైక్లీ ఐసీయూ సైకోసిస్ అంటారు. ఐసీయూలో ఉన్న వాళ్ళకి ఎలా అయితే మనం లాంగ్ టర్మ్ మయోపతీస్ కానీ, న్యూరోపతీస్ కానీ ఇలాంటివి చూసాము, సేమ్ కోవిడ్లో కూడా అలా చాలా మందిలో చూసాం.
రైట్. అండ్ అలాగే మనం ఫస్ట్ కోవిడ్ ఇది వచ్చినప్పుడు కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా చిన్నపిల్లల్లో అండ్ అలాగే పెద్దవారిలో, ఎందుకంటే రెసిస్టెన్సీ పవర్ ఇమ్యూనిటీ అంతా ఉండదు కాబట్టి మేబీ వాళ్ళు త్వరగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నాం. అండ్ అలాగే జరిగాయి కూడా చాలా కేసెస్, చాలామంది కూడా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అందరికీ ఇది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా, లేకపోతే ఎస్పెషల్లీ పెద్దవారిలో కానివ్వండి, లేకపోతే చిన్నపిల్లల్లోనో, లేకపోతే హెల్త్ ఇష్యూస్ ఎస్పెషల్లీ కూడా చాలా వరకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్తో సఫర్ అయ్యే వాళ్ళకి మేబీ JN1 వేరియంట్ ఎఫెక్ట్ అయ్యే అంటే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? సో మెయిన్లీ చిల్డ్రన్లో అయితే మనం అంత అబ్జర్వ్ చేయలేదు సివియర్ కోవిడ్ రావడం, డెత్స్ అవ్వడం. సో ఇట్స్ ఎక్స్పెక్టెడ్ టు బి ద సేమ్. ఒమైక్రాన్ కూడా JN1 వేరియంట్ కూడా అలాగే ఉంటుంది. ఓకే. సో మెయిన్ ఇప్పుడు కన్సర్న్ ఏంటి అంటే ఎక్కువ ఈ డిసీజెస్ ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళలో ఎల్డర్లీ పీపుల్ ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి డెఫినెట్గా. అండ్ బీపీ షుగర్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ లంగ్ క్యాన్సర్ కీమో తీసుకుంటున్న వాళ్ళు, వాళ్ళకి ఆల్రెడీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. సో క్యాన్సర్ ట్రీట్మెంట్, క్యాన్సర్తో సఫర్ అయ్యే పేషెంట్స్కి కూడా వచ్చే ఛాన్సెస్. కీమోథెరపీ అంటే బాడీ ఇమ్యూనిటీని బాగా తగ్గిస్తుంది అన్నమాట. సో ఇమ్యూన్ పవర్ తక్కువ ఉన్నప్పుడు చిన్న వైరస్ ఇన్ఫెక్షన్ కూడా మనకి బేసిక్గా అంటే కొన్ని ఇప్పుడు మీరు అన్నట్లుగానే కొన్ని హెల్త్ కండిషన్స్లో వాళ్ళకి అసలు ఎటువంటి ఇన్ఫెక్షన్స్ పక్కన వాళ్ళు ఇట్లా తుమ్మిన వాళ్ళకి జలుబున్న ఇమీడియట్గా కూడా వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారు. సో అటువంటి కండిషన్స్లో ఎవరైతే హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతారో వాళ్ళకి ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ. సో అంటే ఇప్పుడు ఒకవేళ కన్ఫర్మ్ అయింది JN1 వేరియంట్ వల్ల ఎఫెక్ట్ అయ్యారు, వాళ్ళకి లక్షణాలు అవన్నీ తెలిసాయి, సో ఏ సిచ్యువేషన్స్లో వాళ్ళు హాస్పిటల్కి రావాల్సి ఉంటుందంటారు? ఎప్పుడు అడ్మిట్ అయితే బెటర్ అంటారు? సో ఈ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు కొంచెం ప్రికాషన్స్ ఎక్కువ తీసుకోవాలి. చాలా స్టేట్స్లో మనం ఇప్పుడు ఎలా చూస్తున్నామంటే ఓల్డర్ పీపుల్ ఖచ్చితంగా మాస్క్ పెట్టుకొనే దే హ్యావ్ టు కమ్ అవుట్ అనేది రూల్స్ లాగా. సో అవన్నీ మన బెనిఫిట్ కోసమే. సో ఫస్ట్ రాకుండా చూసుకోవడం బెటర్. ఫంక్షన్స్ ఇవన్నీ అటెండ్ అవ్వకుండా, సో ఎక్కువ క్రౌడెడ్ ప్లేసెస్కి వెళ్ళకుండా. ఒకవేళ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అంటే మాత్రం ఫస్ట్ ఎవరికైతే సిమ్టమ్స్ ఉన్నాయో వాళ్ళు ఐసోలేట్ అయితే ఇలాంటి వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. అంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఒక రూమ్లో ఐసోలేట్ అవ్వడమో, లేకపోతే పిల్లల్ని స్కూల్కి పంపించకపోవడమో, ఎఫెక్ట్ అయిన పిల్లల్ని ఇంట్లోనే ఉంచడము, అలా చేస్తే వీళ్ళు ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటారు. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళకి మాత్రం సిమ్టమ్స్ ఉన్నాయి ఎక్కువ రోజులు, ఒక 5 days కూడా ఇంకా ఫీవర్ పర్సిస్టింగ్ ఉంది, ఆయాసం స్టార్ట్ అయింది ఇలా అనుకుంటే మాత్రం డెఫినెట్లీ హెల్త్ ఇమీడియట్గా హాస్పిటల్ వచ్చి మీరు చెక్ చేయించుకొని అడ్మిట్ అవటం, నియరెస్ట్ పల్మనాలజిస్ట్ చూపించి, అంటే సివియారిటీని బట్టి విల్ డిసైడ్. కొన్ని టెస్ట్ చేస్తాము, ఆక్సిజన్ ఎలా ఉంది, లంగ్ ఫంక్షన్ ఎలా ఉంది, అవసరం ఉంటే CT scans, ఎక్స్రేస్ ఇవి చేస్తాము. దాన్ని బట్టి విల్ డిసైడ్ వెదర్ పేషెంట్ ఈస్ గుడ్ ఫర్ హోమ్ ట్రీట్మెంట్ లేకపోతే హాస్పిటలైజ్ అవ్వాల్సి వస్తుందా. ఓకే, అంటే వాళ్ళకి సివియారిటీని బట్టి ఇంట్లోనే ఉండే యాక్చువల్లీ ట్రీట్మెంట్ తీసుకోవాలా లేదంటే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలా అనేది డిపెండ్ అయ్యి. ఓకే, సో ఆ రకంగా కూడా వాళ్ళు. అండ్ ఐసోలేషన్ ఇప్పుడున్న కండిషన్స్కి JN1 వేరియంట్ ఎఫెక్ట్ అయిన వాళ్ళకి ఐసోలేషన్ ఎన్ని డేస్ ఉంటే మంచిది అంటారు? సో మినిమం 5 to 7 days కంప్లీట్ ఐసోలేషన్ ఈస్ ప్రిఫరబుల్. ఆ తర్వాత నెక్స్ట్ 5 days మాస్క్ పెట్టుకొని, అంటే ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు మాస్క్ పెట్టుకొని వెళ్ళడం. దోస్ 5 days ఆల్సో బెటర్ టు అవాయిడ్ క్రౌడెడ్ ప్లేసెస్, ఎక్కువ గ్యాదరింగ్ వీటిలో వెళ్ళకుండా కొంచెం అంటే అట్లీస్ట్ లిమిటెడ్గా ఒక 2 weeks ఖచ్చితంగా, అట్లీస్ట్ 10 days to 14 days. ఓకే, డెఫినెట్లీ కొంచెం ఐసోలేషన్లో ఉండి ఎక్కువ మందిని కలవకుండా మాస్క్ వేసుకొని హ్యాండ్ శానిటైజ్ చేసుకుంటే స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఓకే, సో ఇంట్లోనే కనుక ఒకవేళ అంటే సిమ్టమ్స్ తెలిసి అంత ఎఫెక్టివ్గా లేకుండా ఉంటే కనుక ఇంట్లోనే హోమ్ ఐసోలేషన్లో అట్లీస్ట్ 10 to 15 days వరకు కనుక ఎక్కడికి వెళ్ళకుండా అండ్ అన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ మెడిసిన్స్ తీసుకుంటూ కనుక ఉన్నట్లయితే, సో ఫస్ట్ 5 days వెరీ హై ట్రాన్స్మిసిబిలిటీ. ఓకే, ఫస్ట్ 5 days. సో అస్సలే ఎవరిని కలవకపోవడం ఈజ్ ప్రిఫరబుల్. ఆ తర్వాత ఇంకా ఇఫ్ యూ హ్యావ్ సమ్ ఎమర్జెన్సీస్ అవి కొన్ని అటెండ్ అయ్యి మాస్క్ పెట్టుకొని అటెండ్ అవ్వచ్చు. సో ఫస్ట్ ఈవెన్ ఇంట్లో వాళ్ళతో అయినా ఆ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తే ఫస్ట్ 5 days చాలా బెటర్ అని. ఎలా ఉంటుందంటే ఒక 3-4 days ముందుగానే వీ విల్ బి ట్రాన్స్మిటింగ్ ద డిసీజ్. అప్పుడు మనకి ఇంకా సిమ్టమ్స్ స్టార్ట్ అవ్వవు. సో ఆ టైంలోనే ఇంట్లో వాళ్ళందరూ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ వెరీ హై ఉంటాయి.
ఓకే. సో ప్రిఫరబ్లీ మెల్లిగా 2-3 రోజుల్లో వాళ్ళకు కూడా సిమ్టమ్స్ వస్తుంటే అందరూ ఐసోలేట్ అవడం విల్ బి అండ్ అలాగే ఇంకొంతమంది కూడా ఏం చేస్తూ ఉంటారంటే సిమ్టమ్స్ యాక్చువల్లీ తెలుస్తాయి, ఈ ట్రీట్మెంట్ అంతా తీసుకుంటారు, ఒక 5 days అయిపోయిన తర్వాత లక్షణాలు ఏమీ కనిపించట్లేదని చెప్పేసి మళ్ళీ అగైన్ మాస్క్ ఇవన్నీ ఏం పెట్టుకోకుండా సోషల్ డిస్టెన్స్ అనేది పాటించకుండా చూస్తూ ఉంటారు. బట్ టెస్ట్ చేస్తే మళ్ళీ కోవిడ్ ఇంకా పాజిటివ్ అనే వస్తుంది, కానీ వాళ్ళకి కంప్లీట్గా రికవర్ అయ్యారు, తగ్గిందని ఉండదు. సో అలాంటి కండిషన్స్లో మినిమం ఎన్ని డేస్ జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ అగైన్ ఐసోలేషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అగైన్ టెస్ట్లు చేయించుకోవడం కూడా మంచిదంటారా? సో ఇఫ్ ఎట్ ఆల్ మన కంపెనీ రూల్స్ ఉన్నాయి, లేకపోతే యూ హ్యావ్ టు గెట్ ద రిపోర్ట్ ఫర్ జాయినింగ్ బ్యాక్ అనేది ఉంటే చేయించుకోవాలి. లేకపోతే అంత నీడ్ ఏం లేదు, ఒక 2 weeks తర్వాత చేయించుకోవచ్చు. ఆఫ్టర్ 1 week యూ కెన్ గెట్ టెస్టెడ్, రీటెస్టెడ్ ఎనీ టైమ్. బట్ లాస్ట్ ఇయర్ అయితే రీటెస్టింగ్ అనేది వాజ్ నాట్ అడ్వైజ్డ్, బికాస్ డెడ్ వైరస్ కూడా చాలా రోజులు పాజిటివ్ వస్తూ ఉంటుంది. ఓకే. సో దానివల్ల మనం అంత దానికి ఇంపార్టెన్స్ ఇవ్వం. మన బాడీలో వైరస్ కంప్లీట్ గా చనిపోయినా కానీ స్టిల్ టెస్ట్ లో పాజిటివ్ అనే అండ్ నెగిటివ్ వచ్చిన వాళ్ళకి, సపోజ్ 1 week తర్వాత నెగిటివ్ వచ్చిన వాళ్ళకి థ్రోట్లో నెగిటివ్ ఉన్న లంగ్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వడము, మెల్లిగా 2nd weekలో ఆక్సిజన్ అనేది తగ్గడం. సో టెస్టింగ్ పాజిటివ్ అంత ఇంపార్టెంట్ కాదు మాకు. మెడికల్లీ మాకు వీ రిలై ఆన్ డీసాచురేషన్ అంటాం, అంటే ఆక్సిజన్ తగ్గడము, సిటీ స్కాన్లో ఎంత పార్ట్ ఎఫెక్ట్ అయింది, ఫీవర్స్ కంటిన్యూస్గా ఉంటున్నాయా. ఇప్పుడు ఈ నిమోనియా వైరస్, మనకి కోవిడ్ వైరస్ అంతా ఈజ్ మోర్ ఇంపార్టెంట్ బికాస్ ఆఫ్ నిమోనియా. సో లంగ్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వడం వల్లే వెంటిలేటర్ పెట్టడము, NIV మాస్క్ పెట్టడము, ఇవన్నీ చేయాల్సి వస్తుంది. సో లంగ్స్లో ఈ వైరస్ ఒక్కటే ఉందా, లేకపోతే సూపర్ యాడెడ్ అంటాం, ఇమ్యూనిటీ తక్కువ ఉండడం, అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో, ఓల్డ్ ఏజ్లో సూపర్ యాడెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది అనుకోండి దీంతో పాటు. సో దానికి అప్పుడు సెపరేట్గా మెడిసిన్స్ యాడ్ చేయడం అది ఇంకా క్రిటికల్గా ఉంటుంది అనమాట. బికాజ్ ఈ సెప్టిసీమియా లేకపోతే వైరస్ రిలేటెడ్ సైటోకైన్ స్టార్మ్, వీ హ్యావ్ టు డీల్ మల్టిపుల్ ఇష్యూస్. ఆ టైంలో ఎక్కువ ICU అడ్మిషన్స్ ఇలా అవసరం పడుతుంది. అండ్ అలాగే మనం ప్రీవియస్గా చూసుకున్నట్లయితే కనుక నవంబర్ డిసెంబర్ టైంలో, నవంబర్ ఎండ్లో స్టార్ట్ అయింది, డిసెంబర్కి ఫుల్గా స్ప్రెడ్ అయిపోయి ఈవెన్ జాన్ ఫెబ్ వరకు కూడా కంటిన్యూ అవుతూ వచ్చింది. సో ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో మనకి లాక్డౌన్స్ కూడా పెట్టడం వచ్చింది. ఇప్పుడు అగైన్ ఇప్పుడు మళ్ళీ JN1 వేరియంట్లో కూడా సిచ్యువేషన్స్ మళ్ళీ అలానే రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మళ్ళీ లాక్డౌన్ వచ్చే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయంటారా పరిస్థితులు? సో ఈ లాక్డౌన్ ఇవన్నీ అడ్మినిస్ట్రేటివ్ పీపుల్ తీసుకుంటారు డిసిజన్స్ యూజువల్లీ. బట్ రైట్ నౌ ఆ సిచ్యువేషన్ అయితే కనిపించట్లేదు. చాలా మంది డెత్స్ అవ్వడము, లేకపోతే మల్టిపుల్ పీపుల్ ఎఫెక్ట్ అవ్వడం, హాస్పిటలైజ్ అవ్వడం మనం చూస్తున్నట్టు. లాస్ట్ టైం 2nd wave డెల్టా వేవ్ అప్పుడు హాస్పిటల్స్ అన్నీ ఫుల్ అవ్వడం, వెంటిలేటర్లు మొత్తం ఆక్యుపై అయిపోవడం, ఇలా ఉంటే దే విల్ గో ఫర్ స్ట్రిక్ట్ మెజర్స్. బట్ ఈ స్ట్రెయిన్తో ఆ పాసిబిలిటీ ఈజ్ వెరీ అన్లైక్లీ. ఓకే. అసలు ఈ కరోనా వైరస్ మన బాడీ మీద అసలు ఎలా అటాక్ చేస్తుందంటారు, ఏ విధంగా అటాక్ చేస్తుందంటారు? సో హ్యూమన్ టు హ్యూమన్ ట్రాన్స్మిషనే మోస్ట్ కామన్. అంటే ఇప్పుడు ఇలా 6 meters డిస్టెన్స్లో ఎవరైనా దగ్గినా, తుమ్మినా, ఈవెన్ మాట్లాడుతున్నా ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది మన బాడీలోకి నోస్లో ఎంటర్ అయిన తర్వాత మెల్లిగా లంగ్స్లో మనం చూసేది మెయిన్గా బాడీ ఇమ్యూనిటీ. ఒక వైరస్కి వచ్చిన ఆ వైరస్ని అటాక్ చేసేటప్పుడు ఇట్ అటాక్స్ అవర్ లంగ్ టిష్యూ ఆల్సో. దానివల్ల అది ఫైబ్రోస్ అయిపోవడము, అంటే అది సరిగా పని చేయకపోవడము, ఎంత పార్ట్ ఎఫెక్ట్ అయిందో దాన్ని బట్టి విల్ హ్యావ్ సిమ్టమ్స్. మోర్ దాన్ 50% అయినప్పుడే యూజువల్గా ఆక్సిజన్ తగ్గిపోవడం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో సైటోకైన్ స్టార్మ్ అంటారు, అంటే బాడీ చాలా సివియర్ రియాక్షన్ అనమాట. దానికోసమే మనం స్టీరాయిడ్స్ ఇవన్నీ యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే. అండ్ అలాగే కూడా అంటే ఎంతమందిలో ఎఫెక్ట్ అయ్యారో, అండ్ చాలామంది కూడా ఈ 2 వేరియంట్స్ ప్రీవియస్ మనం చూసుకుంటే చాలామంది కూడా హెల్తీగా ఉండి హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఎటువంటి ఎఫెక్ట్స్ లేకుండా. బేసిక్గా ఇప్పుడు ఏదైనా సరే మన బాడీని ఒక ఫారెన్
పార్టికల్ ఏదైనా వచ్చి అటాక్ చేస్తుంది అన్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఆ రెసిస్టెన్సీ ఉన్నప్పుడు యాంటీబాడీస్ రిలీజ్ చేసి ఖచ్చితంగా ఫైట్ చేసి ఆ వైరస్ అన్నిటిని పంపించేస్తుంది. బట్ ఈ కోవిడ్ దీనిలో మనం చూసుకున్నట్లయితే కరోనా సిచ్యువేషన్స్లో చూసుకున్నట్లయితే ఎందుకు అంత ఇంపాక్ట్ అనేది చూపించటం, ఫైట్ చేసినా కానీ అది స్టిల్ ఎఫెక్ట్ చేసి డెత్ వరకు అంటే మరణానికి దారి తీసేంతగా దాని ఇంపాక్ట్ ఎందుకు అంత తీవ్రతరమైంది? సో ఇదొక్కటే కాదు, ఎనీ డిసీజ్ ఫర్ దట్ మ్యాటర్ ఒక్కొక్కరి ఇమ్యూనిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు సేమ్ ఒమైక్రాన్ స్టేట్ ఇంట్లో ఇద్దరికి వచ్చినా లేకపోతే పక్కింటి వాళ్ళలో సేమ్ అదే స్ట్రెయిన్ వచ్చినా మేబీ ద నేబర్ ఎక్కువ సిక్ అయిపోవడము, హాస్పిటలైజ్ అవ్వడం అలా అవ్వచ్చు. మీ ఇమ్యూనిటీ బాగుండి మీరు అంత ఎఫెక్ట్ అది చాలా విషయాల మీద డిపెండ్ అయి ఉంటుంది. దాని విరిలెన్స్, ఆర్గానిజం విరిలెన్స్ ఎంత ఉంది, హ్యూమన్ దానికి ఫైట్ ఎంత ఇస్తున్నారు, వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ ఎంత, వాళ్ళకు ఉన్న అసోసియేటెడ్ డిసీజెస్ ఏంటి, సో వీటన్నిటి మీద బేస్ అయి ఉంటుంది. వెదర్ అ పర్సన్ ఎంత ఎఫెక్ట్ అవుతున్నారు అనేది వీటిని బట్టి డిసైడ్ అవుతుంది. ఓకే, సో దాన్ని బట్టి ఒకవేళ రెసిస్టెన్సీ పవర్ మనకి హైగా ఉందంటే సో ఆబ్వియస్లీ మనం ఫైట్ చేసి మన యాంటీబాడీస్ అనేవి అటాక్ చేసేసి సో ఆ వైరస్ మన లోనికి రానియకుండా ఫైట్ చేస్తుంది. లేదు అంటే కనుక వైరస్ అనేది వన్స్ మన బాడీలోకి వచ్చి అండ్ ఇది డైరెక్ట్ గా వెళ్ళి ఫస్ట్ లంగ్స్ మీదే, ఫస్ట్ అండ్ కాదు మెయిన్ లంగ్స్ మీద దీని ఎఫెక్ట్ అంతా కూడా స్టార్ట్ అయ్యేది కోల్డ్, అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, థ్రోట్ పెయిన్, ఓకే, ఫీవర్ ఇవన్నీ. సో యూజువల్లీ ఆఫ్టర్ 5 days, సెకండ్ 5 days తర్వాత అది లంగ్స్ ఎఫెక్ట్ అవడము. బేసిక్గా అది సెకండ్ వీక్లో బాడీ అనేది ఈ వైరస్ని ఎక్కువగా రికగ్నైజ్ చేసి సైటోకైన్ స్టార్మ్ అని అంటాం, దానిలో వెళ్ళిపోతుంది. అప్పుడు ఇంకా బాడీ పార్ట్స్ అన్ని ఎఫెక్ట్ అవడము, అలా షాక్, ఫెయిల్యూర్, ఫస్ట్ లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. లంగ్స్లో నిమోనియా లాగా స్టార్ట్ అయ్యాక మెల్లిమెల్లిగా ఆక్సిజన్ డౌన్ అవడం, ఇవన్నీ ఇంకా వెంటిలేటర్ రిలేటెడ్ కాంప్లికేషన్స్, క్లాట్స్ ఫామ్ అవడం, ఇవన్నీ సివియారిటీ అనేది స్టెప్ బై స్టెప్ పెరుగుతూ ఉంటాయి. అది ఎవరిలో అవుతుంది ఎవరిలో అవ్వదు అనేది వీ కెనాట్ టెల్. కొన్ని మార్కర్స్ ఉంటాయి మాకు, సిఆర్పీస్ కానీ IL-6 కానీ ఇలాంటి ఫెరిటిన్ కానీ, ఇవి కొంతవరకు మనకి క్లూ ఇస్తాయి. బట్ 100% దిస్ పేషెంట్ విల్ ల్యాండ్ అప్ ఇన్ హాస్పిటల్ ఆర్ విల్ నాట్ ల్యాండ్ అప్ హాస్పిటల్ అనేది చెప్పలేదు. ఓకే, సో అది డిపెండ్స్ మన హెల్త్ కండిషన్ బట్టో లేకపోతే ఎంతవరకు ఆ సివియారిటీ ఉందనే దాన్ని బట్టి కూడా యాక్చువల్లీ డిపెండ్ అయి ఉంటుంది. అండ్ అలాగే చూసుకున్నట్లయితే ఇంక్యుబేషన్ పీరియడ్ అసలు ఏంటంటారు? ఇంక్యుబేషన్ పీరియడ్ అండ్ అలాగే వైరస్ ఫ్లూ మధ్య డిఫరెన్స్ ఏంటి? సో మనం చూసే ఇన్ఫ్లుయెన్జా వైరస్ ఇప్పుడు ఎలా అయితే 4 strains ఇస్తున్నామో, ఫ్లూఆరిక్స్ టెట్రా అని ఇస్తాం. సో ఈ నెక్స్ట్ ఇయర్లో రాబోయే ఏ స్ట్రెయిన్ ఎఫెక్ట్ అవుతుందో దానికి మనం కవర్ చేసేలాగా వ్యాక్సిన్స్ ఇస్తాం. మెల్లిగా SARS-CoV-2 ఆల్సో విల్ బికమ్ లైక్ దట్, ఇట్ ఈస్ ఆల్సో వైరస్. సో అలాగే లైక్ కామన్ ఫ్లూ లాగా, కోల్డ్ లాగా ఇది కూడా చేంజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓవర్ ద ఇయర్స్, మెనీ ఇయర్స్ ఒకటే దగ్గర ఉన్నప్పుడు ఇట్ చేంజెస్. అండ్ ఈ రెండింటికి డిఫరెన్సియేషన్ అంటే టెస్టింగ్ ద్వారానే తెలుస్తుంది మనకి. సో ఇన్ఫ్లుయెన్జాకి టెస్ట్ చేస్తాము, కోవిడ్కి టెస్ట్ చేస్తాము. సో దానిలో మనకు రిజల్ట్స్లో తెలుస్తాయి. H3N1 అని ఈ స్ట్రెయిన్స్ ఉంటాయి, ఓకే, దాన్ని బట్టి తెలుస్తుంది. అండ్ అలాగే నేను ఇందాక యాక్చువల్లీ అదే మిమ్మల్ని అడగడం జరిగింది, ఆల్రెడీ ప్రీవియస్ టైంలో కనుక కోవిడ్తో ఎఫెక్ట్ అయి ఉన్న వాళ్ళు ఇప్పుడు కనుక ఒకవేళ JN1 వేరియంట్తో మళ్ళీ అంటే ఆ అటాక్ అనేది వీళ్ళ మీద వచ్చే ఛాన్స్ ఉందంటారా? లేకపోతే డిపెండ్స్ మళ్ళీ అగైన్ వాళ్ళు ఆల్రెడీ ట్రీట్మెంట్స్ అవన్నీ తీసుకొని ఉంటారు, వ్యాక్సినేషన్స్ కూడా ఇవన్నీ జరిగే ఉంటాయి కాబట్టి సో ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయంటారు వాళ్ళకి అగైన్ మళ్ళీ ఈ JN1 వేరియంట్ అటాక్ చేయడానికి? సో మనకి ఇప్పుడు నంబర్స్ పెరిగేది కూడా ఈ మ్యూటేషన్ వల్లే. ఓకే, మ్యూటేషన్, ఈ మ్యూటేషన్ అయ్యి బాడీ ఇమ్యూనిటీని ఎస్కేప్ చేస్తుంది అనమాట. సో ఇట్స్ నాట్ రికగ్నైజింగ్ మనకు ఆల్రెడీ ఇమ్యూనిటీ ఉంది అనేది రికగ్నైజ్ అవ్వకపోతేనే దిస్ విల్ హ్యాపెన్, నంబర్స్ అనేవి పెరుగుతాయి. అలా పెరగడం కాకుండా ఇది మైల్డ్ వేరియంటే కాబట్టి అంత భయపడే అవకాశం లేదు, బట్ డెఫినెట్లీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఆల్రెడీ వచ్చిన వాళ్ళు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండండి అనే చెప్తున్నారు. అంటే పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయని కాదు, అలానే లేవని కాదు, మేబీ 50-50 ఛాన్సెస్, డిపెండ్స్ మన హెల్త్ కండిషన్ బట్టి, అగైన్ మన రెసిస్టెన్సీ పవర్ని బట్టి ఉంటుంది కాబట్టి. సో ఆల్రెడీ ఎవరైతే ప్రీవియస్గా సఫర్ అయ్యి ట్రీట్మెంట్స్ అన్నీ తీసుకొని ఇప్పుడు ప్రెజెంట్ హెల్దీగా ఉన్నారో బట్
మీరు కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండండి, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, అండ్ డాక్టర్ గారు చెప్పినట్లు మాస్క్ పెట్టుకోవడం. ఇప్పుడు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మన అందరికీ తెలిసిపోయింది ఏమేం చేయాలని, ఎటువంటి జాగ్రత్తలు. యాక్చువల్లీ అది కూడా మళ్ళీ తెలిసిన అగైన్ మళ్ళీ ఇంకొకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది. సో బేసిక్ హ్యాండ్ హైజీన్, హ్యాండ్ వాష్ చేసుకోవడము, మాస్క్ పెట్టుకోవడం. మాస్క్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్ నా ప్రకారం. ఇలా ఎక్కువ కోమార్బిడిటీస్ ఉన్న వాళ్ళు, బీపీ షుగర్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ అయితే N95 పెట్టుకోవాలండి. అది మోస్ట్ ప్రొటెక్టివ్ మనకి. దీని తర్వాత సర్జికల్ మాస్క్ గుడ్ ఇనఫ్, డబల్ మాస్క్ కానీ సర్జికల్ మాస్క్ కానీ గుడ్ ఇనఫ్ నెక్స్ట్ ఆప్షన్ అనమాట. మామూలుగా N95 మాత్రం ఎవరైతే ఆల్రెడీ హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అవుతూ ఉన్నారో వాళ్ళు మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా N95 మాస్కే పెట్టుకోవాలని చెప్తున్నారు. సో అదే పెట్టుకోండి. మిగిలిన వాళ్ళందరూ నార్మల్ హెల్తీ పీపుల్ అంతా కూడా సర్జికల్ మాస్క్ అనేది నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్. క్లాత్ మాస్క్ అయితే అంత ప్రిఫరబుల్ కాదు, అంత ప్రొటెక్షన్ కూడా ఇవ్వవు అనమాట. క్లాత్ మాస్క్. సో సర్జికల్ మాస్క్ విల్ బి ఐడియల్. సర్జికల్ మాస్క్ అనేది పెట్టుకుంటే బెస్ట్. ఏంటంటే ఇప్పుడు మనం రాబోయే చూసేదంతా పండగ సీజన్, సో న్యూ ఇయర్ అని, సంక్రాంతి అని, సో ఈ టైంలోనే ఎక్కువ కేసెస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు అవాయిడ్ గ్యాదరింగ్స్ ఎక్కువగా, సో అప్పుడు మనం చాలా వరకు గ్యాదరింగ్స్లో చాలామంది సిక్ అయినా మేబీ ఒక 100లో 20-30 మందికి పాజిటివ్ వచ్చినా ఆ ఒక్క పర్సన్ ఎవరైతే సిక్ అవుతారో బాగా ఎక్కువ సివియారిటీ అనేది చూస్తారనేది వాళ్ళు బాగానే ఎఫెక్ట్ అవుతారు. సో ఇట్స్ వర్త్ అవాయిడింగ్ ఆ గ్యాదరింగ్ అనేది. సో అంటే మనం ఒక 100 పీపుల్ ఉన్న దానిలో ఒక 10 మెంబర్స్ ఎఫెక్ట్ అయినా 10 మెంబర్స్లో ఎవరో ఒకళ్ళిద్దరికి కనుక ఇమ్యూనిటీ తక్కువ ఉండి, రెసిస్టెన్సీ పవర్ కనుక తక్కువ ఉందంటే వాళ్ళు సివియర్గా సఫర్ అవ్వాల్సి ఉంటుంది. కాబట్టి సో అందరినీ మనం దృష్టిలో పెట్టుకొని ఓన్లీ మన సెల్ఫ్ మన వాళ్ళందరినీ కలుస్తున్నాం. ఆబ్వియస్లీ ఫెస్టివల్స్ అంటే గ్యాదరింగ్స్, ఫ్యామిలీ గ్యాదరింగ్స్ ఉంటాయి. బట్ స్టిల్ ప్రెసెంట్ యాక్చువల్లీ ఒక 2-3 వీక్స్ నుంచి కేసెస్ అనేవి స్టార్ట్ అవ్వడం, అవి నెంబర్ అనేది కౌంట్ కూడా యాక్చువల్లీ రీజన్ కూడా అదే వస్తున్నాయి. ఇప్పుడు అందరు ట్రావెల్ చేస్తున్నారు, ఎండ్ ఆఫ్ ద ఇయర్ మల్టిపుల్ పీపుల్ ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ కాంటినెంట్ టు అనదర్ కాంటినెంట్. యుఎస్ నుంచి ఇక్కడ వస్తారు, లేకపోతే ఇక్కడ నుంచి ఇక్కడ వస్తారు, ప్లాన్ చేసుకుంటారు. సో డిసెంబర్ అనేది ఇట్స్ లైక్ అ హాలిడే అనమాట. ద రీజన్ ఫర్ ద స్ప్రెడ్ కూడా అదే. మోర్ నెంబర్ ఆఫ్ కేసెస్ కేరళలో ఎందుకు చూస్తాం కూడా మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్. సో టూర్స్, ట్రిప్స్ అని అన్ని ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు కాబట్టి సో దాని వల్ల కూడా కొంచెం ఎక్కువ కేసెస్ అనేవి పెరిగాయని చెప్తున్నారు. సో అంటే ఇదంతా ఎఫెక్ట్ ఇమ్మీడియట్ గా డెత్ వరకు వెళ్ళిపోయేంత సిచ్యువేషన్స్ లేకపోయినా కానీ బట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అగైన్ మన లంగ్స్ మీద ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. ఇంకెవరైతే మన ఇంట్లో చిన్నపిల్లలు, మరీ ఏజ్డ్ పెద్దవాళ్ళు, లేదంటే ఏదైనా ఆల్రెడీ లాంగ్ టర్మ్ నుంచి ఏదైనా హెల్త్ ఇష్యూస్తో హార్ట్ రిలేటెడ్ కానీ ఇంకా ఫర్దర్గా క్యాన్సర్ రిలేటెడ్ ఎవరైనా సఫర్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఈ ఎఫెక్ట్ అనేది ఇంకా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి చాలా సివియారిటీ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో కొంచెం కేర్ఫుల్గా ఉంటే చాలా మంచిది. సో ప్రికాషన్స్ ఏవైతే చెప్తున్నారో మాస్క్ అవన్నీ పెట్టుకోవడం అండ్ సోషల్ డిస్టెన్స్, మనం శానిటైజర్స్ మొత్తం అంతా ఎక్కడికి వెళ్ళినా కానీ నీట్గా హ్యాండ్స్ వాష్ చేసుకోవడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో అది కూడా చాలా వరకు మీరందరూ పాటించాలనే కోరుకుంటున్నాము. మనం ఎంత హ్యాపీగా హెల్తీగా ఉంటాం, మన ఫ్యామిలీ అంత బాగుంటుంది. సో ఆబ్వియస్లీ అందరూ కూడా హ్యాపీగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ పాటించాలి. డిస్టెన్స్ 6 మీటర్ డిస్టెన్స్ ఇస్ గుడ్ ఇనఫ్ టు ప్రివెంట్ ట్రాన్స్మిషన్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. డిస్టెన్స్ అనేది చాలా వరకు మంచిదని చెప్తున్నారు. ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే చాలని చెప్తున్నారు. అండ్ అలాగే ఫుడ్కి సంబంధించి కూడా, ఎందుకంటే బేసిక్గా నార్మల్గా కోల్డ్ అలా ఉన్నప్పుడు కూడా మనకి నోటికి టేస్ట్ అనేది తెలియదు అండ్ స్మెల్ అనేది తెలియదు. బేసిక్గా కోవిడ్ కేసెస్లో కూడా చాలా వరకు కూడా వాళ్ళకి సిమ్టమ్స్లో ఇవి కూడా కనిపించాయి. అంటే వాసన అనేది తెలియకుండా పోవడం, నోటికి రుచి అనేది చాలా రోజులు సఫర్ అయిన వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డారు. సో అటువంటి కండిషన్స్లో ఏమీ తినలేక చాలా వరకు కూడా అలా ఫుడ్ ఇంటేకింగ్ అనేది లేక కూడా చాలా మంది సిక్ అయిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి సో అటువంటి కండిషన్స్ రాకూడదంటే ఎటువంటి ఇప్పుడు జాగ్రత్తలు చెప్పారు కాబట్టి ఫుడ్కి సంబంధించి కూడా ఎటువంటి కేర్ తీసుకుంటే మంచిది అంటారు. సో ఎనీ డిసీజ్ ఫర్ దట్ మ్యాటర్ మన ఇమ్యూనిటీ పెరగాలి అంటే మాత్రం హెల్దీ ఈటింగ్ ఎప్పుడైనా హెల్ప్ అవుతుంది. సో మనం వెజిటేబుల్స్ ఎక్కువ తినాలి, ఫ్రూట్స్ ఎక్కువ తినాలి, ఎప్పుడు చెప్పేవే జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. రైస్ అండ్ వీట్ క్వాంటిటీ మనకి ఇండియాలో అది స్టేపుల్ డైట్. సో దాని క్వాంటిటీ తగ్గించుకొని ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఈట్ అదర్ మిల్లెట్స్ కానీ, కొర్రలు కానీ, జొన్నలు కానీ
ఇలాంటివి తిని కొంచెం వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇంక్రీజ్ చేసి రెగ్యులర్ ఎక్సర్సైజింగ్, ఓకే, యోగా ఆర్ జాగింగ్, ఇలాంటివి ఏదో సమ్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫర్ మోర్ దాన్ 40 minutes ఓకే, లాంగ్ రన్లో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇలాంటి డిసీజెస్ రాకుండా ఇమ్యూనిటీ అనేది బూస్టప్ చేస్తుంది. రైట్. సో అంటే ఇమ్యూనిటీని, మంచి రెసిస్టెన్సీని మనకి బాడీలో పెంచే ఫుడ్ అండ్ దట్టు వచ్చేసి హెల్దీ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలని చెప్తున్నారు. సో ఫ్రెష్గా ఉన్నవి కూరగాయలు, ఆకుకూరలు అండ్ అలాగే పళ్ళ రసాలు ఇవన్నీ కూడా చాలా చాలా మంచిదని చెప్తున్నారు. కాబట్టి సో ఇవి తీసుకుంటూ ఉండండి. ఒకవేళ ఎవరైతే సఫర్ అవుతూ ఉన్నారో మేబీ అంటే ఈ వేరియంట్ వల్ల ఎఫెక్ట్ అయి ఉన్నారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా గైడ్ చేస్తారు. ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనేది కూడా ఐ థింక్ డాక్టర్ సూపర్విజన్లోనే వాళ్ళు ఉంటారు కాబట్టి సజెస్ట్ చేస్తారు. కాబట్టి సో అలా కూడా భయపడాల్సిన అవసరం లేదు. బట్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే 2 weeks నుంచి ఆ వైరస్ అనేది స్ప్రెడ్డింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంది. కేసెస్ కూడా నెంబర్ ఆఫ్ కేసెస్ అనేవి వితిన్ వీక్లోనే చాలా ఎక్కువైపోయాయి. కాబట్టి కొంచెం బీ కేర్ఫుల్, చాలా కేర్ఫుల్గా ఉండండి. ఖచ్చితంగా అందరూ సోషల్ డిస్టెన్స్ మళ్ళీ పాటించండి, మాస్క్ అన్నీ పెట్టుకోండి. నీట్గా బయటికి ఎక్కడికన్నా వెళ్ళొచ్చినప్పుడు కంప్లీట్గా నీట్గా హ్యాండ్స్ అన్నీ వాష్ చేసుకోవడం, నీట్గా హ్యాండ్స్ వాష్ చేసుకొని వెళ్ళడం అనేది చేయండి. ఇటువంటివన్నీ కూడా ఫాలో అయినట్లయితే కనుక చాలా వరకు మనం ఇటువంటి వేరియంట్స్కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి కూడా చాలా వరకు తగ్గుతాయి. అండ్ బిఫోర్ దట్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వాళ్ళ హెల్త్ టైం. మరి ఒక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను. కీప్ వాచింగ్ ఐ డ్రీమ్ న్యూస్.